పెట్టుకోవాలంటే డబ్బులు కట్టాలంట. మళ్ళీ డబ్బులు కట్టి మాత్రం లేదు, మేము గరిపోలేం. ఆ గ్యారెంటీ లేదు చెప్పిండు. ఒకటే బస్ టికెట్ ఓల్వత్ర బస్సులు చూసినారా వీడియో? ఇది ఫ్రీ స్కీమ్ వదిలేసి ఇప్పుడు కొత్తగా బిజినెస్ తయారైంది మనకి తెలంగాణలో. వీళ్ళు ఏం చేస్తున్నారంటే జనాల బాధ అర్థం చేసుకుంటలేరు. చూడండి జనాల బాధ ఎంత ఉంది, ఈ వీడియో చూపిస్తా. ఒక్కసారి 10,000 అంటే ఏంటి అంటే కోట్లు సంపాదించొచ్చాడు. అర్థమైందా ఇప్పుడు ఏమంది అంటే ఆ అమ్మ ఏమంటున్నది, కోట్లు సంపాదించుకోవచ్చు అంటే వాళ్ళకు కూడా లెక్క తెలుసు, జనాలకు కూడా లెక్క తెలుసు. నువ్వు ఎంత సంపాదించుకుంటావు, ఏం బిజినెస్ ఇది. మన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో బిజినెస్ స్టార్ట్ చేసిన రియల్ ఎస్టేట్ బిజినెస్. ప్రతి మందికి 10,000 అంటే ఎంత అవుతుంది లెక్క జనాలే చెప్తున్నారు, నేను కాదు, జనాలు చెప్తున్నారు. చూడండి, మీరే చూడండి. పెద్దవాళ్ళ కోసం అని ఈ స్కీమ్ తీసినారు, కానీ ఇది పెద్దవాళ్ళ కోసం కాదు, గరీబ్ వాళ్ళ కోసం. అంటే వాళ్ళ బాధ చూడండి, వాళ్ళు ఎలా చెప్తున్నారు. 10,000 కట్టడానికి లేదు వాళ్ళ దగ్గర. అసలు 10,000 రూపాయలు లేకున్న వాళ్ళు ఎలా సాధించుకుంటారు, ఎలా కట్టుకుంటారు? వాళ్ళు 6 లక్షలు ఎక్కడి నుంచి కట్టుకుంటారు? నెల మొత్తం గడవాలి. ఏమగ్గుంది ఆ రేషన్ బియ్యం ఒక్కటి ఇచ్చి 6 కిలోల 3 కిలోల నూకలు, 3 కిలోల బియ్యం, 3 కిలోలు ఎవడన్నా తింటాడు ఆ నెల? 6 కిలో బియ్యంలో 3 కిలోలు ముక్కలు. ఈ తెలంగాణ రాజ్యం, ఇది తెలంగాణ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్. చూడండి, 3 కిలో బియ్యం 3 కిలో ముక్కలంట. అసలు ఏంటి, ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? ఎందుకు క్వాలిటీ చెక్ చేస్తున్నారు? రేషన్ కార్డు వాళ్ళు ఎందుకు క్వాలిటీ తక్కువ ఉంటే రిటర్న్ పంపిస్తలేరు? ఉన్న పాత బియ్యమే ఇస్తున్నారు జనాలకి. తినండి, సావండి, అంతే. ఇక మీ పని మీకు అంతే. ఏదో ఒకటి చెప్పాలా, 6 గ్యారంటీలు చెప్పాలా, ఒక గ్యారంటీ ఇవ్వాలా, అంతే. మా జాతకుండలో కూడా ఇంట్లో వచ్చినాయి, మరి మాకెందుకు రాలేవు? చెప్పు. మళ్ళీ మేము తిరిగి మనకు రాదు అక్క ఇల్లు, మనకి ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఉన్న వాళ్ళకే ఇల్లు ఇస్తారు. ఇప్పుడు 6 లక్షలు కూడా ఉన్న వాళ్ళకే, గరీబ్ వాళ్ళకి లేదు ఇది స్కీమ్. ఈ ఉన్న వాళ్ళ స్కీమే. వాళ్ళు 6 లక్షలు దగ్గర ఉంటేనే పోయి అప్లై చేసుకుంటాడు. మనకి ఎందుకు ఇస్తారు? కేసీఆర్ కూడా అట్లానే చేసిండు. కేసీఆర్ అన్న ఏం చేసిండు? పోయి వీళ్ళకి బీహార్ వాళ్ళకి, యూపీ వాళ్ళకి, బంగాల్ వాళ్ళకి ఇచ్చిండు, కానీ తెలంగాణ వాళ్ళకి ఇంకో ఇచ్చేయలేదు, ఇంటికాడ ఎవరికి పంపించలేదు, అట్లానే ఇచ్చేసినారు. వీళ్ళు కూడా సేమ్ అట్లానే చేస్తారు, లాస్ట్ కి పోతారు. నిరుపేదలకి సాయం చేయమని, ఉన్నోళ్ళకి చేయొద్దని చెప్పు. మాకు వచ్చినా రాకపోయినా సంతోషం. మీడియా ద్వారా అసలైన ఆకలితో ఉంటారు. మీరే చూడండి జనాల బాధ, మీరే చూడండి ఎట్లా మాట్లాడుతున్నారు జనాలు. అక్క వాళ్ళు చూడండి ఎంత మంచిగా మాట్లాడుతున్నారు. మాకు వచ్చినా రాకపోయినా కానీ లేని వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళ బాధ చాలా ఉంది, రెంట్ కట్టాలా, అంత బాధపడుతున్నారు కదా జనాలు. ఎందుకు అంతా మీరు ఎంక్వైరీ చేయకుండా ఇస్తున్నారు? అసలు ఎంత బాధ జనాలకు, మీరే చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో చేసేది నేను ఏంటంటే పెద్దవాళ్ళకి, గరీబ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు పుణ్యం వాళ్ళ కోసం. ఇల్లు లేదు, ఏం లేదు. మన అంత ముందు ఇళ్ళకి ఇల్లు వచ్చినాయి కదా, అయితే పేపర్ డెత్ సర్టిఫికెట్లు పోయినా, డెత్ సర్టిఫికెట్లు 2009 చచ్చిపోయారు. చూసినారా ఆమె ఎంత బాధ చెప్తుంది? జనాలకు ముందు వెళ్ళి అలా ఎంక్వైరీ చేసుకోవాలా. మీరు కూడా ఇంటికి ఒక మనిషికి పంపించి నేను రాపిచ్చి డబుల్ బెడ్రూమ్ లో ఇస్తున్నామా? ఇచ్చిరమ్మా, ఇయ్యలేరు కదా. ఇక చూపిస్తున్నా కదా నీకు, ఇక చూడు పేపర్లు ఉన్నాయి కదా దగ్గర. ఇక చూడు, చూడండి, మీరే పేపర్లు ఉన్నాయి, అంతా అప్లై చేసుకున్నారు. చాలా మంది అప్లై చేసుకున్నారు, మేము కూడా అప్లై చేసినాం. చాలా మంది అప్లై చేసినారు, గరీబ్ వాళ్ళు. కానీ గరీబ్ వాళ్ళకి వీళ్ళు ఏం రాలేదు, మొత్తం ఉన్న వాళ్ళకే వచ్చినాయి. ఇంకా దానికే